రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా దిశగా ప్రయాణం చేసి దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యాయి. ఇంకా వర్షాలు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 9 జిల్లాల్లో పెద్ద ఎత్తున వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ నగరం గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో జలమయమైపోయింది. ఇదిలా ఆ అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడింది. దాని ప్రభావంతో రాబోయే 48 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, నెల్లూరు జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 9 జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కొనసాగుతూ ఉంది. 6 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. 23వ తేదీ వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారాయి. దీనికి అల్పపీడనం కూడా తోడు కావడంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జూన్, జూలైలో వర్షాలు కొంచెం వెనకబాటు పడి లోటు వర్షపాతం నమోదైనా ఆగస్టు 2వ వారం తర్వాత వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతూ ఉన్నాయి. లోటు వర్షపాతం కూడి మిగులు వర్షపాతం నమోదవుతూ ఉంది పెద్ద ఎత్తున. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కరువు పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వర్షం పడిన దగ్గర 22 సెంటీమీటర్లు, 23 సెంటీమీటర్లు అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక తర్వాత డ్రై స్పెల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. 20 రోజులు, 30 రోజులు వర్షాలు ఉండడం లేదు. అలాంటి పరిస్థితులు కనుక వస్తే మెట్ట పంటలు సాగు చేయడం కష్టం. ప్రతి 10 రోజులకు వర్షం ఉంటేనే మెట్ట పంటలు సాగు అవుతుంది. ఇక వరి సాగు అంటే కాలువల కింద, బోర్ల కింద నీటి సదుపాయం ఉన్న దగ్గర సాగు చేస్తారు. 20 రోజులు, 22 రోజులు, 25 రోజులు, నెల రోజులు వర్షాలు ఉండటం లేదు. ఆ తర్వాత వచ్చే వర్షాలు కుండపోతగా వర్షాలు పడి తర్వాత మరలా వర్షాలు ఉండటం లేదు. ఈ ఏడాది రాయలసీమలో కూడా ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వేరుశెనగ సాగు చేసే ప్రాంతాల్లో ఆ పంట సాగు చేయడానికి కూడా రైతులు ముందుకు రాలేదు. జూన్, జూలై మాసాలు వెళ్ళిపోయాయి. ఆగస్టు ఫస్ట్ వీక్ తర్వాత ఇక ఖరీఫ్ వేరుశెనగ వేయడం సాధ్యం కాదు. అందుకే 7 లక్షల ఎకరాల్లో వేయాల్సిన సాగు కనీసం 2 లక్షలు, 3 లక్షల ఎకరాల్లో కూడా ఇంకా పంట వేసినట్టు తెలియడం లేదు. మరిన్ని డేటా రావాల్సి ఉంది. రైతు సోదరులు కూడా చాలా పంటలు వేయడానికి వెనకాడుతున్నారు. ఇక మరొక ముఖ్యమైన వీడియో మనం మరో వీడియోలో తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భూములు కౌలుకు తీసుకునేందుకు రైతులు ముందుకు రావడం లేదు. దాని మీద కూడా మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకున్నాం. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు మాత్రం కామెంట్ చేయండి.